హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పఫ్ హ్యాండ్స్ అండ్ ఇదే వీడియోలో బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ క్లోజింగ్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే చూపించబోతున్నాను. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది రెగ్యులర్గా కట్ చేసే బ్లౌజ్ కటింగ్ కన్నాను. అండ్ చాలా సింపుల్గా కూడా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో ఏంటో అన్నది చూపిస్తాను రండి. సో ఇక్కడ నేను ఫస్ట్ పఫ్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను. ఇక్కడ నాకు హ్యాండ్ హైట్ వచ్చేసి 10.5 ఇంచీలు అయితే ఉంది. సో నేను ఖర్చుతో కలిపి ఏకంగా 11.5 ఇంచీలు అయితే మార్క్ చేశాను. సేమ్ ఇదే 11.5 ఇంచీలని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ రెండు మార్కింగ్స్ టచ్ అయ్యేటట్లుగా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత హ్యాండ్ కింద వైపున లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 5.25 ఇంచీలు అలా వచ్చింది. సో 5.25 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేసి ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టాను కరెక్ట్గా టేపు. ఇలా పెట్టిన తర్వాత సైడ్ జాయింట్ వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 8.9 ఇంచెస్ అలా వచ్చింది. కాకపోతే నేను 9 ఇంచెస్కే తీసుకుంటున్నాను, ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అనేసి. సో 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టాను. సో ఇది 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఆర్మ్ లూజ్ మనం ఎప్పుడు కూడా హ్యాండ్ డౌన్ అన్నది 3.5 ఇంచీలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మనం హ్యాండ్ మార్కింగ్ ఎలా అయితే చేస్తామో ఫస్ట్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్లో అయితే నేను 2 ఇంచీలు పెట్టాను. ఎల్ షేప్ వచ్చింది కదా హ్యాండ్కి, ఆ కార్నర్లో 2 ఇంచీలు పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత సైడ్లు ఇలా స్కేల్తో లైన్స్ అయితే డ్రా చేస్తాను. సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇదే విధంగా లైన్ అన్నది డ్రా చేస్తాం కదా. ఈ పఫ్ హ్యాండ్ అన్నది మన చాయిస్ పూర్తిగా 4 ఇంచీల నుండి 8 ఇంచీల వరకు పఫ్ యొక్క హైట్ అన్నది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 ఇంచీలు అయితే తీసుకున్నాను. అండ్ ఈ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచీలు అయితే తీసుకున్నాను. విడ్త్ కూడా 2.5 నుండి 4 ఇంచీల వరకు పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ 3.5 ఇంచీలు అయితే తీసుకున్నాను. ఇలా షేప్ ఇవ్వడానికి ట్రై చేశాను కానీ బట్ ఈ కరువు స్కేల్తో కూడా ఈజీగా ఇచ్చుకోవచ్చు. అందుకోసమనే మళ్ళీ కరువు స్కేల్ తీసి ఇలా షేప్ అయితే ఇచ్చాను. చూసారు కదా ఎంత సింపుల్గా వస్తుందో. ఇవి కరువు స్కేల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ చాలా డిజైన్స్ కూడా మనం సులువుగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఎంత బాగా పఫ్ అన్నది వస్తుందో కరువు స్కేల్తో. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదగా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక టక్ ఇచ్చుకుంటున్నాను. మన హ్యాండ్ యొక్క హైట్ ఉంది కదా, పఫ్ హైట్, ఆ డౌన్ దిగే దగ్గర ఒక టక్ అనేది ఇచ్చాను. అండ్ అక్కడ టక్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి కూడా ఇక్కడ మిడిల్లోని హ్యాండ్ లోత్ అన్నది తీస్తున్నాను. జస్ట్ లైట్గా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో జస్ట్ ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసి మిడిల్లో చిన్న టక్ ఇచ్చేస్తున్నాను. ఇంతే, చూసారు కదా. ఈ పఫ్ హ్యాండ్ కట్ చేయడం కోసం మనం పెద్దగా ఏమీ కష్టపడిన అవసరం లేదు. సో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ హైట్ ఎంత అయితే పెట్టామో అక్కడ మాత్రం బ్రిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానులేండి. ఇక్కడ నాకు సైడ్న జాయింట్స్ కూడా పడతాయి లైనింగ్ క్లాత్లో. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యన మిషన్ మీద కటింగ్ చేస్తున్నాను బ్లౌజెస్ అన్నీ కూడాను. ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, కింద పెట్టి కట్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేసి. అందుకోసం అనేసి ఇలా మిషన్ మీద కట్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు వర్క్. ఇలా మిషన్ మీద పెట్టి కటింగ్ చేయడం వల్ల వెంటనే స్టిచ్చింగ్ కూడా అక్కడే చేసేస్తాం కదా. పైన ఒక సెల్ఫ్లోని నేను నాకు కటింగ్ కావాల్సిన సామాన్లన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను. ఇలా అందుబాటులో పెట్టుకున్నాను కాబట్టి నాకు వర్క్ అన్నది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అదంతా కూడా మరొక వీడియోలో మీకు చూపిస్తానులేండి, ఎలా పెట్టానో ఏంటో అనేసి. సో ఇది నార్మల్గా మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో ఆ విధంగా అయితే మార్కింగ్ చేస్తాను ఫస్ట్. చూడండి, ఇక్కడ నాకు ఆర్మ్ లూజ్ 9 ఇంచెస్ కాబట్టి దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 10 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఇది మొత్తం మీద 40 సైజ్ బ్లౌజు. 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే 10 ఇంచెస్ని పై వైపుని కూడా మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే పెట్టాను.
అండ్ ఇక్కడ నేను నెక్ షోల్డర్ కలిపి 5.7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం లార్జ్ సైజ్ బ్లౌజ్. సో లార్జ్ సైజ్ బ్లౌజులకి మనం ఇలా తీసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నెక్ హైట్ చెక్ చేస్తున్నాను, నాకు 5 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఖర్చుతో కలిపి నేను పావు తక్కువ 6 ఇంచీలకి అయితే పెట్టాను. అండ్ పై వైపున 2.5 ఇంచీలకి పెట్టాను కాబట్టి కింద వైపున 3 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా పైనుండి కిందకి ఒక లైన్ అన్నది డ్రా చేస్తాను. ఈ మిడిల్లో కరువు షేప్ అయితే ఇచ్చాను. కరువు షేప్ని ఇవ్వడం కోసం మళ్ళీ కరువు స్కేల్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో డాట్ యొక్క హైట్ తెలియడం కోసం టోటల్ హైట్లో 4వ భాగం తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కూడా ఒక లైన్ అన్నది డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసిన తర్వాత నేను ఇక్కడ యాక్చువల్గా ఈ ఆర్మ్ డౌన్ అన్నది 6.25 ఇంచీలు అయితే తీసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే మనం నెక్ షోల్డర్ కలిపి 5.7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో అందుకోసమనే నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ నాకు కొంచెం డౌన్ అయ్యింది, అందుకే ఆర్మ్ లూజ్ అన్నది మ్యాచ్ అవ్వలేదు. అందుకోసమే మళ్ళీ 6 ఇంచీలకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ షేప్ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేశాను, అప్పుడు సరిపోయింది. ఏదైనా అంతే, మనం ఫస్ట్ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడ ఏ మిస్టేక్ వచ్చినా సరే ఇలా కటింగ్లోనే మార్కింగ్ చేసేటప్పుడే మనం సరి చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడాను ఎలా అయితే మార్కింగ్ చేశానో అలా కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఓపెనింగ్ అన్నాను కదా, ఇలా మిడిల్లోని ఓపెన్ చేసుకోవడమే. ఇక్కడ మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన క్లాత్లో అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం వీలు పడదు. చూసారు కదా ఎంత చిన్న క్లాత్ ఉందో. ఈ క్లాత్లో అస్సలు కట్ చేయడం కుదరదు కదా. నా దగ్గర ఇంకొక లైనింగ్ క్లాత్ అయితే ఉంది, ఇంకొక బ్లౌజ్ కానీ తెచ్చి పెట్టుకున్నాను. సో దాంట్లోది ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. ఇది మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ అయితే రాదు, అందులోని ప్రిన్సెస్ కట్ కదా, మనం స్ట్రైట్గానే పెట్టి కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకొని చుట్టూ ఎలా అయితే ఉందో దీని చుట్టూ కూడా ఫస్ట్ ఒక మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా కింద క్లాత్ అయితే ఐరన్ చేసి లేదు, నేను కొన్ని లైనింగ్స్ ఒకేసారి ఐరన్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఐరన్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవుతుందన్నమాట. ఐరన్ చేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని మీదుగా మార్కింగ్ చేసేస్తున్నాను. నెక్ డీప్ ఒకటే మార్కింగ్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం హైట్గా ఉంటుంది బ్యాక్ నెక్ కన్నాను, అందుకోసమనే ఫ్రంట్ నెక్ అన్నది మార్కింగ్ చేయలేదు. మిగతాదంతా కూడా మార్కింగ్ చేస్తాను. అండ్ అలానే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నార్మల్గా బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ అంటే ఎక్స్ట్రా తీసుకోవాలి. అందుకోసమని నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కిందకి స్కేల్తో లైన్ అయితే డ్రా చేశాను. అండ్ షోల్డర్ దగ్గర కూడా ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ పార్ట్ని అయితే తీసాను. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం అడ్డంగా ఏదో ఒకటి పెట్టి చెక్ చేసామంటే మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడ నాకు 6 ఇంచీలు అయితే వచ్చింది. సో 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేసి స్కేల్తో స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసుకోవడమే. సో ఇలా డ్రా చేసాం కదా, ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ మరీ నేను రౌండ్ అయితే ఇవ్వలేదు, కొంచెం స్క్వేరు అలాగే రౌండ్, మరీ అంత రౌండ్గా అయితే ఏమి ఇవ్వలేదు. సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ప్రిన్సెస్ కట్ గురించి మార్క్ చేస్తున్నాను. ఇది లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి లార్జ్ సైజులకు మాత్రమే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కిందన ఫోల్డింగ్ వైపు నుండి 3.5 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి 11.5 ఇంచీలు తీసుకున్నాను. చెస్ట్ పాయింట్ అంటే ఏం లేదండి, షోల్డర్ దగ్గర నుండి 11.5 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ పెట్టాను. ఇది ఓన్లీ లార్జ్ సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజులకి మాత్రమే. ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్కలా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్
మనం 3.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేసాం కదా ఫోల్డింగ్ దగ్గర, అక్కడ నుంచి మళ్ళీ 1.5 ఇంచుకైతే ఒక మార్కింగ్ చేశాను. ఆ 1.5 ఇంచ్ మార్క్ చేశాను కదా, అక్కడ స్ట్రైట్‌గా ఒక 1 ఇంచ్ అయితే లైన్ డ్రా చేశాను. ఇక్కడ నేను మళ్ళీ కర్వ్ స్కేలే యూజ్ చేస్తున్నాను ఇక్కడ షేప్ ఇవ్వడం కోసం. ఇక్కడ నేను లైన్ డ్రా చేశాను కదా, అక్కడ నుండి కూడా ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి షేప్ ఎటు సైడ్ అయితే కరెక్ట్‌గా టర్న్ తిరుగుతుందో అటు సైడ్ అలా ఇచ్చుకోవడమే. అండ్ ఇదైతే చూడండి లైట్‌గా ఎస్ షేప్ అయితే వచ్చినట్లుగా డ్రా చేసుకోవాలి. అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ అనేసరికి చంక డౌన్ అన్నది తీసుకోవాలి కదా, అందుకోసమని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ తీసుకున్నాను. అండ్ చూడండి ఫోల్డింగ్ దగ్గర ఒక 1 ఇంచ్‌కి అయితే మార్క్ చేసి ఇలా క్రాస్‌గా అయితే డ్రా చేశాను. ఎందుకంటే ఇలా మనకి క్రాస్‌గా ఉంటేనే పైకి ఎగబాగిరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదగా కట్ చేసుకోవడమే. ఇక్కడ నేను ప్రిన్సెస్ షేప్ ఇచ్చాను కదా, అదైతే కట్ చేయట్లేదు, అది స్టిచ్చింగ్‌లోనే కట్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కటింగ్ చేయట్లేదు, ఇలా కట్ చేసుకోవాలనుకుంటే, బట్ నేను ఇప్పుడైతే కట్ చేయలేదు. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ మొత్తం అంతా కూడా కట్ చేయడం అయిపోయింది. అండ్ అలానే నేను హ్యాండ్స్ కూడా ఒరిజినల్ క్లాత్ అన్నది కట్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని ఫస్ట్ పెట్టి చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఎందుకంటే ఎలా పడితే అలా పెట్టేసి కట్ చేసామంటే మనకి క్లాత్ అన్నది అడ్జస్ట్ అవ్వదు. చూసారా, ఇక్కడ అడ్జస్ట్ కావడం లేదు క్లాత్. అందుకోసమే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను బ్యాక్ అంచు పెడదామనే ఉద్దేశంతో అలా పెట్టాను ఫస్ట్, కానీ ఇక్కడ అస్సలు సెట్ కావడం లేదు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ క్లోజింగ్ ఉండాలి, బ్యాక్ సైడ్ ఓపెనింగ్ ఉండాలి కదా, అలా ఉన్నట్లుగా చూసుకోవాలి. అలా ఉండాలంటే మ్యాక్సిమం మనకి ఫోల్డింగ్ వైపునే ఫ్రంట్ పార్ట్ రావాలి. అందుకోసమనే ఫస్ట్ ఇలా కిందకి పెట్టేశాను. ఇంకా 2-3 విధాలుగా ట్రై చేశాను, బట్ ఎలాగా కూడా సెట్ అవ్వలేదు. లాస్ట్కి ఇలా పెట్టి సెట్ చేశాను కదా, ఇలానే సెట్ అయ్యింది. చిన్నది అటు ఇటు అయినా సరే కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. సో అందుకోసమనే నేను ఇంక ఇలా పెట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి మొత్తం అంతా ఎక్కడ కూడా మనకి జాయింట్స్ అనేవి పడవు ఇలా పెట్టేయడం వల్ల. సో బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కువగా జాయింట్స్ పడితే అంతగా బాగా అనిపించదు కదా, అందుకోసమని నేను ఇంకా ఇలా పెట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎక్కువ అయితే క్లాత్ ఉంచలేదు, మొత్తం అంతా కూడా ఇలా నీట్‌గా కటింగ్ చేసుకోవడమే. అండ్ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. మనకి బ్యాక్ ఎలాగో ఓపెన్ కాబట్టి ఓపెన్ ఉన్న సైడు ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లోతో అంటించుకుంటాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలాగా జాయింట్ పడుతుంది కాబట్టి మనకి అటాచ్ చేయడం అవ్వదు. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను, ఎలా స్టిచ్ చేశానో ఏంటో అన్నది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.